హాయ్ ఫ్రెండ్స్, అండ్ అదే మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు వన్ ప్లస్ గురించి తెలిసిందనమాట. వన్ ఆఫ్ ద మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎవరైతే మిడ్ రేంజ్ నుంచి హైయర్ మిడ్ రేంజ్లో ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే వాళ్ళకి వన్ ప్లస్ అనేది ఒక వరం అనమాట. కాకపోతే ఇప్పుడు ఆ పేరు అయితే చెడిపోయాల్సి వస్తుంది. ఇంతకుముందు వన్ ప్లస్ వచ్చేసి ఫ్లాగ్షిప్ కిల్లర్ అనే టైటిల్తో వచ్చేది. ఇప్పుడైతే వన్ ప్లస్ అనేది 100% నాట్ ఈ ఫ్లాగ్షిప్ కిల్లర్ అనేది అయితే నిన్న ఈవినింగ్ మనకి 8 o'clock అయితే అర్థమైపోయింది అనమాట. ఏదైతే నిన్న నేను ఒక వీడియో చేశాను అనమాట. OnePlus 8 and 8 Pro యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి కదా. ఆ లీక్ స్పెసిఫికేషన్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియోలో నేను ఏదైతే స్పెసిఫికేషన్స్ చెప్పానో సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే మనకి మొబైల్ అయితే లాంచ్ అయింది. కాకపోతే ఆ వీడియోలో నేను చెప్పినట్టుగా ప్రైస్ గురించి వెయిట్ చేయాలనుకున్నాము. సో నేను నిన్న లైవ్ ఈవెంట్ పెట్టి చూస్తున్నట్లయితే ఒక్కసారిగా ప్రైస్ చూడగానే దెబ్బకి మైండ్ అనేది బ్లాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏదైతే వాళ్ళ ట్యాగ్ లైన్ ఉందో ఫ్లాగ్షిప్ కిల్లర్ అనేది, దాన్ని అయితే వాళ్ళైతే నిన్నటితోటి దాన్ని చెరిపేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్లాగ్షిప్ శాతం అయితే చేరిపోయారనమాట. సింపుల్గా మీకు చెప్పేది ఒకటే, ఎవరైతే వన్ ప్లస్ ఫ్యాన్స్ ఉన్నారో, వన్ ప్లస్ కమ్యూనిటీ అంటే ఎవరైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే తిడుతున్నాడు కదా, లేకపోతే బ్రాండ్ని వాల్యూని తగ్గిస్తున్నాడు కదా అనుకొని మాత్రం మీరు వీడియోని అయితే స్కిప్ అయితే చేయమాకండి. ఖచ్చితంగా అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. చూశాక మీకు ఏమనిపించింది అనేది మాత్రం కామెంట్లో ఖచ్చితంగా, మీకు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నన్ను తిట్టడానికి ఏదైనా సరే మీరు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. కానీ ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. సింపుల్గా ఈ వీడియోలో నేను చెప్పదలిచేది ఒకటే అనమాట. వన్ ప్లస్ అనేది లాస్ట్ ఇయర్ ఏదైతే OnePlus 70 ఉందో దానికి సక్సెసర్గా ఇప్పుడు OnePlus 8 అనుకుందాం. ఏదైతే 70 Pro ఉందో దానికి సక్సెసర్గా మనం చూసుకున్నట్లయితే OnePlus 8 Pro అనుకుందాం. అలా అనుకున్నట్లయితే సింపుల్గా మనకి ఏదైతే OnePlus 8 తీసుకొచ్చిందో ఫస్ట్ దీని ఒక ప్రైస్ అనేది చెప్తాను. ఆ తర్వాతకి మీరు సింపుల్గా దీని యొక్క స్పెసిఫికేషన్స్ అవి చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ అనేది 54,000 రూపీస్ అనమాట. మీకు యూఎస్ డాలర్స్లో చూసుకున్నట్లయితే మనకి 54,000 రూపీస్కి మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే వచ్చిందనమాట. సో మన ఇండియాకి ఖచ్చితంగా ఇంతకుమించి తక్కువకి వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసినట్లయితే మనకి జిఎస్టీ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో ఆ జిఎస్టీ ఇంక్రీజ్ అయినాక ఖచ్చితంగా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. లేదా సేమ్ ప్రైస్కి తీసుకొచ్చినా సరే ఆ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఏదైతే OnePlus 70 ఉందో OnePlus 70లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ 2-3 అప్గ్రేడ్స్ అనమాట. సింపుల్గా చెప్పుకున్నట్టయితే మీకు ఏదైతే చిప్ సెట్ ఉంటుందో మీకు అందులో 855+ అనమాట. 855 కూడా కాదు, 855+కి 865కి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 865 కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రాసెసర్ పరంగా మాత్రం ఖచ్చితంగా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 855+ అనేది అంత చిన్న ప్రాసెసర్ అయితే కాదు, అంత ఈజీగా తీసేసే ప్రాసెసర్ కూడా కాదు. ఇప్పటికి కూడా ది నెంబర్ 1 ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు 855+ కూడా. ఇక నెక్స్ట్ అప్గ్రేడ్ చూసినట్లయితే మనకి బ్యాటరీలో చేశారు. అక్కడ చూసినట్లయితే మనకి 3800 mAh బ్యాటరీ ఉండేది. కానీ ఇక్కడ మనకి OnePlus 8లో చూసుకున్నట్లయితే 4300 mAh అంటే 500 mAh బ్యాటరీని అయితే ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే అంతకు మించి పెద్దగా అప్గ్రేడ్స్ అయితే నేను చూడలేదు. ఈవెన్ దో మనకి ఏదైతే ఇంకా తగ్గించారని చెప్పుకోవచ్చు. ఏదైతే OnePlus 70 మీరు చూసినట్లయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూసినట్లయితే మీకు ఒకటి మెయిన్ సెన్సార్ వచ్చేసి మీకు ఇందులో ఏదైతే సెన్సార్ వాడారో సేమ్ సెన్సార్ సోనీ IMX 586 48 మెగాపిక్సెల్ సెన్సార్ వాడారు. ఏదైతే సెకండరీ సెన్సార్ ఉందో మీకు అక్కడ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేశారన్నమాట. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మీకు వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉందన్నమాట. అక్కడ మీకు డెప్త్ కానీ లేకపోతే మ్యాక్రో సెన్సార్ అని కానీ ఎట్లాంటివి ఏమీ లేవు. 3 కెమెరాలు కూడా చాలా యూటిలైజ్డ్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక వైడ్ యాంగిల్ కెమెరాస్ అండ్ సేమ్ సెన్సార్స్ ఏవైతే పాత సెన్సార్స్ ఉన్నాయి సేమ్ కెమెరా ఆప్టిక్స్ని అయితే తీసుకొచ్చారు. ఇక థర్డ్ సెన్సార్ చూసినట్లయితే మీకు ఇక్కడ టెలిఫోటో లెన్స్ని రిమూవ్ చేసి మరి మీకు మ్యాక్రో సెన్సార్ దట్టు 2 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకుని ఈ మొబైల్ అంటే 50,000 ప్రైస్ క్రాస్ చేసిన మొబైల్లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని ఎందుకు యూజ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈవెన్ దో సేమ్ కెమెరా సెటప్ తీసుకొచ్చినా సరే ఓకే చెప్పుకోవచ్చు, కొంచెం టెలిఫోటో లెన్స్ అయినా ఉంది అని చెప్పుకోవడానికి మన ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది చూశాక నేనేమనుకున్నాను అంటే బేసిక్గా నిన్న స్పెసిఫికేషన్ చెప్పినప్పుడు చెప్పొచ్చు కదా ఇట్లా మరి బాగాలేదని. అంటే స్పెసిఫికేషన్ చెప్పినప్పుడు నేనేమనుకున్నాను అంటే మొబైల్ మీకు అందులో నేను చెప్పాను ఆల్రెడీ 40 నుంచి 40,000 వరకు 45,000 వరకు అనుకున్నాను నేనైతే. సో 40,000 పెడతారేమో అనుకున్నాను, కానీ 54,000కి తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా ఇది యాక్సెప్టబుల్ అస్సలు కాదనమాట. ఎవరైతే కొనాలనుకుంటున్నారో నన్ను అడిగితే ఇప్పటికి మీకు OnePlus 70 అనేది 35,000 రేంజ్లో వస్తుందన్నమాట. మీకు ఆఫర్స్లో అప్పుడప్పుడు మీరు చూసినట్లయితే 32,000 33,000 కూడా మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. 100% 8 కన్నా OnePlus 8 కన్నా OnePlus 70 అనేది 100% బెటర్ మొబైల్. ఇప్పటికి కూడా మీరైతే కళ్ళు మూసుకొని అయితే OnePlus 70 తీసుకోవచ్చు. వై బికాజ్ ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎవరైతే OnePlus ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్ ఆక్సిజన్ ఓఎస్కి అడిక్ట్ అయిపోయి ఉంటారన్నమాట. సో ఆక్సిజన్ ఓఎస్ అనేది అంతగా కట్టడి చేస్తుంది మనుషుల్ని. సో ఒకవేళ కనుక మీరు ఆక్సిజన్ ఓఎస్కి బెస్ట్ ఫ్యాన్ అనుకుంటే మీరు ఒకవేళ మళ్ళీ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం OnePlus 70 తీసుకుని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎవరైతే 70 వాడుతున్నారో ఖచ్చితంగా OnePlus 8 గురించి అసలు మీ బ్రెయిన్లోంచి తీసేయండి. ఈవెన్ దో మీకు OnePlus 8 కంటే మీ మొబైల్ చాలా బెటర్ అని చెప్తాను. ఇక మిగతా ఫీచర్స్ అన్ని సేమ్. మీకు 90 Hz ఉంటుంది, సూపర్ AMOLED ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది మీకు. అండ్ సేమ్ ఫీచర్స్ HDR10+ సపోర్ట్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటుంది.
ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ రెండు మొబైల్స్ మీరు డిఫరెన్స్ చూసుకోవడానికి అయితే ఏం లేదు. కాకపోతే మాత్రం మీకు ఒక 2 అప్గ్రేడ్స్ చేశారు, ఒక డిగ్రేడ్ కూడా చేశారన్నమాట. కెమెరాని అయితే మీకు డిక్రీజ్ కూడా చేశారు. ఇంకా ఇవన్నీ చేసినా సరే మీకు ప్రైస్ మాత్రం 10,000 నుంచి 15,000 ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో 100% ఎవరైతే OnePlus ఉందో OnePlus అనేది ఖచ్చితంగా OnePlus ఫ్యాన్స్ని అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఏదైతే OnePlus 8 Pro ఉందో ఇది 100% ఫ్లాగ్షిప్ మొబైల్ అయిపోయింది అనమాట. సో ఎందుకంటున్నానంటే నాట్ ఓన్లీ ప్రైస్ మీరు 100% నేను చెప్పినట్టు ఇది ఇంతకుముందు ఏదైతే OnePlus 70 Pro కానీ OnePlus 7 Pro కానీ చూసినట్లయితే మీకు అక్కడ మైనర్ కట్స్ ఉండేది. ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవడానికి 100% మనకి ఛాన్స్ ఉండేది కాదనమాట. ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ ఉండేది కాదు, IP68 రేటింగ్ ఉండేది కాదు, ఇంకా కొన్ని చాలా కాంప్రమైజెస్లు అయితే ఉన్నాయన్నమాట. సో కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది 100% ది బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే మొబైల్ పరంగా. కాకపోతే మాత్రం ప్రైస్ కూడా వీళ్ళు ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే పెట్టేశారన్నమాట. సో మీరు చూసినట్లయితే ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్ మనకి మార్కెట్లో ఉన్నాయో ఐఫోన్స్ కానీ శాంసంగ్ మొబైల్స్ కానీ హువాయ్ మొబైల్స్ కానీ వీటిల్లో ఉండే ప్రతి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా నన్ను అడిగితే ఇంకొంచెం బెటర్ ఫీచర్స్ అక్కడక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని మైనస్లు కూడా ఉంటాయి, అవి కూడా మీరైతే చూసుకోవచ్చు స్పెసిఫికేషన్ చూసినట్లయితే. కాకపోతే మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఇంక్లూడ్ చేశారు, అలానే మీకు IP68 రేటింగ్ ఇంక్లూడ్ చేశారు, 2K డిస్ప్లే ఉంటుంది మీకు, అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 240 Hz మీకు టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ప్రైస్ మాత్రం అందరికీ జిగిలనిపించిందని చెప్పొచ్చు. 68,000కి తీసుకెళ్లారనమాట ప్రైస్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో. సో మీకు హైయర్ వేరియంట్ చూసినట్లయితే 75+కి వెళ్ళిపోయిందనమాట. సో అంత ప్రైస్ పెట్టి ఒకవేళ ఓకే బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ లేదని చెప్పుకోవచ్చు, 100% ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా తీసుకొచ్చారు. కానీ ఏదైతే OnePlus తీసుకొచ్చిన వాళ్ళ స్లోగన్ ఉందో ఫ్లాగ్షిప్ కిల్లర్ అని, సో వీళ్ళు కూడా ఫ్లాగ్షిప్ చెంతన చేరినప్పుడు అట్లీస్ట్ మీరు ఫ్లాగ్షిప్ చెంతన చేరి ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో తీసుకొచ్చినప్పుడు ప్రైస్ మాత్రం అక్కడ ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ కంటే కొంచెం తక్కువగా, అంటే ఒక 5,000 to 10,000 మనీ అనేది కొంచెం తగ్గించినట్లయితే, రేట్ అనేది తగ్గించినట్లయితే మీకు మీ ట్యాగ్ లైన్కి 100% సెట్ ఏదైతే అని నేను అనుకునేవాడిని అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు S11 కానీ S11లో కూడా అన్ని ఫీచర్స్ ఉన్నాయి మీకు. కాకపోతే 2K డిస్ప్లే లేకపోవచ్చు, ఫుల్ HD+ ఉండొచ్చు అన్నమాట. S11 Proలో మీరు చూసినట్లయితే ఇంకా సేమ్ ఫీచర్స్ అయితే ఉండొచ్చు. మీరు కూడా ఆ ప్రైస్కి తీసుకెళ్ళి సేమ్ ఫీచర్స్ తోటి కొంచెం బెటర్ ఫీచర్స్తో తీసుకొచ్చి అదే ప్రైస్లో పెడితే ఫ్లాగ్షిప్ కిల్లర్ అయిన మీరు ఎవరైతే OnePlus కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మిడ్ రేంజ్ నుంచి హై మిడ్ రేంజ్లో వాళ్ళు ఫ్లాగ్షిప్ కొనలేని వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫీల్ పొందడం కోసం OnePlus మొబైల్ కొనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మరి అంత డబ్బే ఉంటే అంత మనీ పెట్టేసి OnePlus మొబైల్ ఎందుకు కొనాలి? 100% వేరే ఫ్లాగ్షిప్సే కొనొచ్చు కదా. S11 సిరీస్లో కానీ S20 సిరీస్లో S20 కానీ S20 అల్ట్రా కానీ, సారీ ఇందాక నుంచి S11 అని చెప్పాను నేను. నా ఇంటెన్షన్ ఈజ్ నథింగ్ బట్ S20 అల్ట్రా అనమాట. అలానే iPhone 11 కానీ 11 Pro Max కానీ ఇట్లాంటి మొబైల్స్ కొంటారు కదా. ఇదే ప్రైస్ పెట్టుకున్నట్లయితే మీరు హువాయిలో చూసినట్టయితే హువాయిలో కూడా 70,000 వస్తుంది. సో ఇంత ప్రైస్లో తీసుకురావడం అనేది అయితే ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ చేసిందన్నమాట. సో మరి ఇండియాకి తగ్గించి తీసుకొస్తారంటే నన్ను అడిగితే, ఎందుకంటే US ప్రైస్తో పోల్చినట్లయితే ఎప్పుడైనా సరే మన ఇండియన్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఎప్పుడైతే తక్కువగా ఉండదు. బట్ ఈ విషయంలో చూడాలి, మనం చూసినట్లయితే అక్కడే మనకి 68,000 అది 54,000 ఇది పెట్టినట్టయితే 54,000 పెట్టి మనకి ఇక్కడికి వచ్చేసరికి GST అనేది ఇంక్రీజ్ అయింది కదా 12 to 18%. సో మరి ఇంక్రీజ్ ఇంకా ప్రైస్ పెంచి తీసుకొస్తారా లేకపోతే అదే ప్రైస్లో తీసుకొస్తారా, కొంచెం ప్రైస్ తగ్గించి తీసుకొస్తారా అనేది అయితే చూడాలి. మన ఇండియాలో ఎప్పుడైతే ప్రైస్ రిలీజ్ అయిందో అప్పుడైతే నేను దాని గురించి అయితే మాట్లాడతాను. ఇంకోటి నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే అక్కడ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 8+128 తీసుకొచ్చారన్నమాట. అక్కడ మనకైతే 6GB వేరియంట్ అయితే కనపడలేదు. సో నాకు తెలిసి ఇండియాకి వచ్చే మొబైల్స్లో ఖచ్చితంగా 6GB వేరియంట్ తెస్తారనుకుంటున్నాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ 6GB వేరియంట్ తెచ్చినట్లయితే వాళ్ళు ఆ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 45 నుంచి 50,000 మధ్యలో తెస్తారనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు 45 నుంచి 50 ప్రైస్ రేంజ్లో తెచ్చినా సరే ఆ మొబైల్ అనేది OnePlus 8 అనేది ఆ ప్రైస్ ఖచ్చితంగా జస్టిఫై కాదనేది అయితే ఖచ్చితంగా అయితే చెప్పగలను. OnePlus 70 అనేది 100% బెటర్ కంపేర్ టు దట్. ఒకవేళ ఆ ప్రైస్ పాయింట్లో తెచ్చినా సరే, ఒకవేళ వాళ్ళు సర్ప్రైజ్గా మన ఇండియాకి 40 నుంచి 45 లోపల కనుక 6GB వేరియంట్ తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎంతైతే వాళ్ళ మీద యాంగ్రీగా వీడియో అయితే చేశానో 100% వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా అదే రోజు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. బట్ నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇప్పటివరకు బ్రాండ్స్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అక్కడ US ప్రైస్లు మన ఇండియన్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో అయితే తీసుకురారనుకుంటున్నాను. ఒకవేళ 6GB తీసుకొచ్చినా సరే 45,000 అబవ్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అసలు OnePlus 8 ఇప్పుడు పెట్టిన ప్రైసెస్ అనేది కరెక్టా కాదు? అసలు OnePlus 8 ఏదైతే స్లోగన్ ఉందో ఫ్లాగ్షిప్ కిల్లర్ అనేది ఇప్పుడు 100% అనేది OnePlus అనేది నాటి ఫ్లాగ్షిప్ కిల్లర్ అనేది ఖచ్చితంగా అయితే అర్థమవుతుందన్నమాట. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. ఖచ్చితంగా ఎవరైతే OnePlus ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పటివరకు OnePlus మొబైల్స్ని యూజ్ చేశారు, మీరు 3 నుంచి ప్రతి ఇయర్ కూడా మీరు అప్గ్రేడ్ అవుతూ వస్తున్నారు. ఒకవేళ మీరు OnePlus 70 కనుక వాడుతున్నట్లయితే మీరు OnePlus 8 అనేది తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ తీసుకుంటానంటే మాత్రం
మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, ఇంత చెప్పాక కూడా. కానీ ఖచ్చితంగా అయితే ఎవరు తీసుకోరని అయితే నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే రాదన్నమాట. ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో అది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా అయితే ప్రెస్ చేయండి. అండ్ మెయిన్ రిక్వెస్ట్ అందరికీ వచ్చేసి, నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ ఎటువంటిది అయితే చేయట్లేదు. అండ్ నాట్ ఈవెన్ మీరు లైకే చేయాలనేది ఖచ్చితంగా అయితే లేదు. మీరు లైక్ అయినా చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ అనేది మాత్రం ఖచ్చితంగా అయితే అక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయండి. దాన్ని బట్టి నాకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. నేను చెప్పేది ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది చేసుకోవట్లేదు, ఒకవేళ నా తప్పు ఉందా, ఎవరి తప్పు ఉందా అనేది ఎవ్రీథింగ్ కూడా జడ్జ్ చేసుకోవడానికి నాకు అదే మెయిన్ సోర్స్ అనమాట. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా మీరు డిస్లైక్ అయితే కొట్టేసేయండి. మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులోనే కామెంట్ బాక్స్లో కూడా మీకు అనిపించింది చెప్పండి. మీకు మంచిగా అనిపించిందంటే బాగుందని చెప్పండి, బాగలేదంటే మాత్రం ఖచ్చితంగా మీ మనసులో మీరు ఎంత స్ట్రాంగ్ అయితే అనుకుంటున్నారో అంత స్ట్రాంగ్ అయితే కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయొచ్చు. అందులో మిమ్మల్ని ఎవరు కూడా మీ గురించి ఏదో అనుకుంటారు, లేకపోతే ఫీల్ అవుతారు, అట్ అవుతారు, ఇట్లాంటిది ఏమీ లేదు. అదంతా చాలా పాజిటివ్ వేలో తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు నేను చెప్పింది అలా చేయండి. ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.